భారతదేశానికి గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందని, జనాభాలో 90% పైగా ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. ఉష్ణతాపంతో వరదలు, కరువు, వడగాలులు, తీవ్ర నీటి కొరత, కాలుష్యం, జంతువులకు రోగాలు, అతివృష్టి, అనావృష్టి సంభవిస్తోందని సర్వేలో పాల్గొన్న పలువురు తెలిపారు. భూతాపాన్ని తగ్గించేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులు వినియోగించాలని, కర్బన ఉద్గారాలను 0కు తగ్గించాలని అభిప్రాయపడ్డారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను 0కు తేవాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునేందుకు వేగంగా అడుగులు వేయాలని కోరారు. ఏల్ ప్రోగ్రామ్ ఆన్ క్లైమేట్ చేంజ్ కమ్యూనికేషన్, సీ వాటర్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా క్లైమేట్ చేంజ్ ఇన్ ది ఇండియన్ మైండ్ 2023 నివేదికను అమెరికాలో విడుదల చేశాయి. వాతావరణ మార్పులతో ప్రజల దైనందిన జీవితాలు దుర్భరంగా ఉన్నట్లు సర్వేలో తెలిసింది. వాతావరణ మార్పులతో తీవ్ర వరదలు, తుఫానులు వస్తున్నాయని ఏల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఆంటోలీ లిసి రోవర్ట్స్ చెప్పారు.